ఏంది నోట్లో అది? ఇది అంటే డెలివరీ అయిన నార్మల్ డెలివరీ అయిన ప్రతి ఒక్కరికైతే దాచిన అంటారు అనమాట. పళ్ళు అంటే కడుక్కోవాలి కదా, మళ్ళీ కడుక్కున్నా కూడా ఇట్లే ఉంటుంది. ఒక 2-3 రోజులకి పోతుంది. మళ్ళీ పొద్దున్నే తిక్కిచ్చింది అనమాట మా అత్త. ఇంకా తలస్నానం చేసి ఇంకా కాపుడు అంతా అయిపోయిన తర్వాత తిక్కిచ్చింది. జస్ట్ ఇంక ఇప్పుడే తెల్లవారుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా చిన్న డాడీ కాసేపు ఉన్నాక మనం ఎండలోకి తిప్పడానికి వెళ్తాం. మా నువ్వు ఏంది నిద్ర మత్తులో వచ్చేసి మళ్ళీ డ్రెస్ వేసుకోవాలి కదా, చెప్పు. డ్రెస్ వేసుకోపో డాడీ. డ్రెస్ వేసుకుంటుంది. మా ప్రైజీకి బిస్కెట్ టీ కదా ప్రైజీ. తిందులే ఆడ అత్తనాడు పోయి వేసేస్తుంది. వాళ్ళ అమ్మ కన్నా ఈ అమ్మకి చేసి పెట్టడమే పెద్ద టాస్క్ అనమాట. నాకు పొద్దున్నే ఊకే చేయలేక సాలవుతుంది, ఊకే ఏడుస్తుంది. జాగ్రత్త తినేసి తొందమ్మ అయి వన్ బ్యాట్ ఖాళీ రోజుకి ఖాళీ అయ్యేది. మరి ప్రైజ్ అమ్మ కూడా తింటుంది. జాగ్రత్త. నేరా లేవాలనుకుంటున్నావా డాడీ? ఎగ్జామ్ లేచేదే నా సరికి లేచి బాగా అల్లని చల్లగా ఉంటుంది. అక్కడ లేచింటే అక్కడ ఆడుకొని వంట కన్నా పెట్టలేదు కదమ్మా వేకువజాము లేచిన బిడ్డ. కొన్ని రోజులు ఉండి ఒక బిడ్డ వంట చేస్తే ఒక బిడ్డ సామాన్లు రెడీ చేస్తే మా పనితో ముందర అయిపోతుంది. కొంచెమా పడుకోలేదులే, టైం ఉందిలే, ఇంకా పడుకోండి. మీరు జస్ట్ ఇప్పుడు తెల్లవారుతుంది ఫ్రెండ్స్. ఇంకా సో మన వాళ్ళకి అంత తొందర లేదు, పడుకోండి. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మేము కూడా వీడియోలోకి అయితే వచ్చేసాం మాట్లాడడానికి. మా ప్రైజ్ రెడీ అయింది చూడండి. ఎట్లా రెడీ అయిందో కొంచెం చెప్పండి. బాగా రెడీ అయినావా లేదా ప్రైజ్? నువ్వు గట్టి చెప్పాలమ్మా. తినలే ఇందాక ప్యారలైజ్ బిస్కెట్ టీ తినింది, మళ్ళీ గట్టిగా మాట్లాడాలి కదా. మేమంటే ఏం తినలేదు. ఏమేమి తింటావు నువ్వు? బిస్కెట్, కాఫీ, అదే అనమాట. తాగా నువ్వు నీ బాగుంటే అదే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, ఎవరు భాగం వాళ్ళు తినేసినారు, తాగేసినారు. నేను ఏం తినలేదు, తాగలే. కానీ సో నాకు ఇంకా కొంచెం టైం అవ్వాలా. సో అప్పుడైతే తినేద్దాం. మా ఫ్రెండ్ రెడీ అవుతుంది, పాపం కూడా రెడీ చేస్తుంది. కొంచెం మేము బయటకు రావాలి, బట్ సూర్యుడికి ఇంకా పాపం తెల్లవారినట్లేదు. మరి ఇంకా రాలేదు. ఈరోజు చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఏమ్మా నువ్వు తొందర రెడీగా పో ప్రిన్సి. రెడీ అయిన తర్వాత పాపను అయితే తీసుకొని కొంచెంసేపు మంచిగా మాట్లాడదాం చిట్చాట్ల. కొంచెంసేపు మరి చూడు, అలా డ్రెస్ తీసిన ప్రశస్తక్క ఎవరికి ఇది డ్రెస్ తీసి పెట్టినారు, ఆరబెట్టి మర్చిపోయినారంట, తెచ్చినారు. ప్రిన్స్ అక్క బీరువాలో ఉంటుంది, ఇంక అందరూ బయట ఉంటాయా? నువ్వేం కొత్త డ్రెస్ వేసుకున్నావు మరి? ప్రిన్స్ అక్క దీపమా? ప్రిన్స్ అక్క ప్రశస్తక్కకి వద్దురా, వాళ్ళు తీసారా? ఇగో అయ్యా, ఇంక ఏమైనా రెడీ చేస్తున్నా డైలీ అనేటట్లు ఫీలింగ్. పైసలు ఎన్ని ఉన్నాయి చూపు. ఓకే, ఇన్ని పైసలు ఎందుకు నీకు? నాన్న ఇచ్చిందే, జేబులో వేసుకో. ఈ చెడ్డీ వేసినానంటే చాలు, ఇంకా అడగడమే. జేబులు ఉన్నాయి కదా వేసుకోవడానికి పైసలు అని. పాప లేచింది కదా ఇందాక, పడుకుంది. సో వెళ్ళి మా పాపనైతే తెచ్చుకుంటా. అబ్బా కాసేపు మా ప్రైజ్తో మాట్లాడేస్తాం మేమైతే. సారీ, ప్రైజ్ అయినా వస్తుంది చూడు. చిన్న పాప, పేరు పెట్టలేదు. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పేర్లు కామెంట్ చేస్తామంటే చాలా తక్కువ మంది కామెంట్ చేసినారు. సో ఏ పేరు పెడితే బాగుంటుంది కామెంట్ చేయండి. ఏది ప్రిన్స్ ఇట్రా, నువ్వు రెడీ అయినావా? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. మా ప్రిన్స్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూపి. అదే ఇతర దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లేవు చూడండి. వద్దు ఎన్ని ప్రైజ్ నేను తీసుకో. మళ్ళీ తర్వాత కలిసిపోయినా కడుగుతారు, నాకు లెక్క తక్కువ వచ్చిందని. నేను ఎక్కడ చెప్పు. పాపని తెచ్చుకుందామండి. ఇవన్నీ కొలాయి ఇరుగొట్టేసినారు చూడండి. ఇల్లు అయితే మళ్ళీ కొత్తగా దాన్ని సెట్ చేయాలి. సో నీళ్ళు కూడా వస్తున్నాయి మంచిగా. నిండినే కదా మా డ్రమ్ము అన్ని ఫుల్గా నిండి పెట్టారనమాట. అంతే చూడండి, ఎప్పుడు కష్టపడి తెచ్చేసుకున్నాకనే కొల వేస్తుంటుంది. సో ఇంక అందరూ పట్టేసుకుంటున్నారు మా వాళ్ళు అయితే. ఉండాలి నీళ్ళు అవసరం. ఏందంట
పైసా ఇస్తాను పాపకి కొనుక్కొచ్చుకుంటుందా అని ఇస్తాను. కొనుక్కొచ్చుకుంటావా చిన్న పాప నువ్వు? పైసలు ఇస్తే కొనుక్కొచ్చుకుంటుంది. రే వాళ్ళతో గొడవ ఆడద్దా రే? ఎక్కడ లైట్ వస్తే అక్కడ చూస్తారు జిదిగా. ఏమో ఎండ కోసం ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఏమంటే వచ్చింది వర్షం సినిమాలో కదా, వర్షం వస్తానన్నావు ఎందుకు రావట్లేదు అని అడిగినట్లుంది. ఎక్కడున్నావని అడగలేము ఇప్పుడు. ఏం నవ్వుతుంది మా పాప ఈరోజు? కొనుక్కొచ్చుకోవాలి, నువ్వు కూడా పోయి కొనుక్కొచ్చుకున్నావు. చాలు చాలు. రాత్రి నా మంచం దగ్గరే పడుకుంటామని ప్రశస్త ఏమో ఆడే బెడ్షీట్లు వేసుకొని ఆడే పట్టుకొని ఎప్పుడు అల్లకు వచ్చినా కూడా దేసలేదు నాకు. బొట్టు కదా అవులే ఆడుకో. ఎండ కోసం ఏదో చూస్తున్నాం, ఎండ రావట్లేదు ఎంతసేపు. ఎండకు పెట్టేస్తే కొంచెం బెటర్. ఈరోజు ఏం పొద్దున్న నుంచి పండుకునేలేదు, ఎగ్జామ్ నుంచి ఒకటే ఆడుకుంటుంటుంది. ఏమో వంటలు ఈరోజు? ఇది అన్నము, ఇది పప్పు, మనకి టీ, ఇంకా వదినకైతే ఉప్మా చేస్తాను అనమాట. ఇప్పుడే రోజు స్వీట్కి సంబంధించి అనమాట. ఒకరోజు సేమియా పాయసం, ఒకరోజు మామూలుగా చపాతీ బెల్లంలో ఉడకబెట్టి నీరొత్తలు ఏమో అంటారు కదా, అది చేస్తాను అనమాట. పొద్దున్నే స్వీట్ తినలా గొంతుకు వస్తుంది గ్లోరమ్మ అంటే ఈరోజు ఉప్మా చేసినాను అనమాట. ఇంకా మాకు వచ్చేసి పప్పు, అన్నము, ఇంకా వదినకి బెండకాయ చపాతీ చేస్తాను అంతే. ఇంకా ఇడ్లీ ఏమన్నా, ఇడ్లీ సాంబార్ చేద్దామా వద్దా? ఇది ఉప్మా చేసినాం కదా, ఒక మాట ముందే చెప్పుంటే డైరెక్ట్ చపాతీ బెండకాయ చేస్తుంటే బయట టిఫిన్ తింటుండే. కూరగాయలు తెచ్చాను కదా నిన్న, అందుకోసమే అనమాట. సో బెండకాయ, క్యారెట్, ఎర్రగడ్డ, కాకరకాయ, సో ఇవి తినాలనే తెచ్చాను అనమాట. ఇంకేమన్నా మర్చి అంటే చెప్పు, ఏమైనా కూరగాయలు ఇంకా అవన్నీ అయిపోయినాక మార్కెట్వే తీసుకునేది. ఇంకా టీ తాగలేదు అమ్మ, ఇంతసేపు నీళ్ళకి పోయింది. తాగండి, టీలు తాగండి. అవురా ఏమైనా తింటావా? ఇంకా ఉప్మానేనా? చాలా తినేదే కొంచెం, మళ్ళీ అన్నీ వేస్ట్ అయితే నీకు తెచ్చినా కూడా. ఏం ప్రైజ్? చిన్న బాబు కాదమ్మా, మరి వస్తుంటుంది ఓపిక మీద వేయాల. సో ఇంకా మా చిట్టి తల్లికి ఈరోజు అయితే కొన్ని వస్తున్నాయి, హగ్గీస్ కానీ, సో ఇటువంటి డ్రెస్సులు కానీ సో వస్తున్నాయి అనమాట. సో ఇందాకనే ఓటీపీ వచ్చింది. సో ఇంకా డాడీ ఎన్ని ముద్దులు పెడతారు, మీకే లెక్కలేదు, ఆమెకి లెక్కలేదు. ముద్దులు పెట్టి వీళ్ళకి కేసరికి రాదు కానీ ఈమెకి బోర్ వస్తుంది. ఏంది నాకు వీళ్ళకి టార్చర్ అనుకుంటుందేమో. సో ఏంటంటే కొన్ని వస్తాయన్నమాట, తీసుకొని అయితే రావాలి. సో చిన్న పాపకి. అండ్ నిన్న తెచ్చాను బాడీ వైప్స్, అవి బేబీ బాడీ వైప్స్ తెచ్చాను. సో ఇప్పుడు ఈరోజు హగ్గీస్ కానీ డ్రెస్సులు కానీ వస్తే హ్యాపీ. పేరు చిత్రంలో చెప్పు, నువ్వు చెప్పు మళ్ళీ ఈరోజు, ఎందుకంటే ఆల్రెడీ నాకే అప్లికేషన్ ఫామ్ ఇచ్చి పంపించారు. ఏం పేరు ఫిక్స్ అవుతావో సో వెనక రాసుకొని వచ్చేస్తే స్పెల్లింగ్తో సహా ఇంకా పెట్టేద్దాం. బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుందని చెప్పారనమాట. సో చెప్తే నువ్వు ఏది చెప్పు. ఏం పేరో నాకు అసలు ఐడియా లేదు కానీ గ్లోరీనే. ఇంకా ప్రశస్త పేరు, ప్రిన్సీ, ప్రైజీ పేరు అవన్నీ గ్లోరీ. అడిగాను ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మంచిగా. సో ఈ పిల్లలకి కొంచెం మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేటట్టు చూడండి. లేకపోతే కొంచెం ఎవరెవరు ఏ డెసిషన్ ఉంటే అది పెట్టేసేయండి, కొంచెం మోడర్న్గా ఉండాలన్నమాట. సో సేమ్ అని కూడా అవసరం లేదు. సో చూద్దాం, మార్చాలనుకుంటున్నాం ఈసారి. కలిసేలాగా పెడదాం, మార్చేద్దామా? ఏమో మార్చేయాలంట. సో మార్చి పెడదాంలేండి. సో పెట్టండి, ఏ పేరు బాగుంటే ఆ పేరు పెట్టండి మంచిగా. ఏదో ఒకటి ఫిక్స్ చేసి అయితే పెట్టేస్తాం. ఆ ప్రైజ్ చెప్పు ఇట్రా నువ్వు. ఇక్కడ ఏదైనా పోదాం, ఏ పేరు పెట్టేద్దాం పాపకి? చిన్న పాప అని పెడదామా, పెద్ద పాప అని పెడదామా? పేరు చెప్పండి, పేరు చెప్పండి నాకు నిజం. జాతరలో తెచ్చుకున్నారు కదా మన బొమ్మలు, అట్లనే ఉందంట. చెప్పు పేరు చెప్తే నాకు ఏం పేరు పెడదాం?
నీకే తెలియాలమ్మ చెప్పమ్మా. చెప్పు ఏం పేరు పెట్టాలని చెప్పు. పేరు పెట్టడానికి కూడా తెలియదు నీకు. అక్కడ చెప్పు మన సబ్స్క్రైబర్స్ చెప్పు ఏం పేరు పెట్టాలా వాళ్ళకి చెప్పు మన వాళ్ళకి. పాప పేరు ఏం పెడదాం చెప్పు. పాప పేరు పెట్టాలంట. సో మరి అంత బాగోదు కానీ మీరు కామెంట్ చేయండి. వీళ్ళతో అవ్వదు ఇంకా. సో ఓకేనా. మా పాప ఆలోచిస్తా ఉంది ఏంటో. అంతేడే నన్ను ఎందుకు ఉరికి ఇట్లా చేస్తారు మీరు. వచ్చానండి నువ్వు ఇస్తా ఇంకా అంతే కదా ఎత్తుకుంటాను అని ఒక్కొక్కరు నాకు ఒకరు చెప్తే ఒకరు ఎత్తుకుంటానని మంచిగా ఏమైనా అయ్యిందా ఇంక అంతే. పాప మీద మంచిగా టైం పాస్ ఉంది మనకి. మీరు ఇంత కూడా లేకుండా చేస్తే ఎట్టమ్మా. రైట్ రా. ఎవరు నీకు పైసలు ఇచ్చింది చెప్పు. నాన్న ఎప్పుడు ఇచ్చినాను. టిఫిన్ చేయవా మళ్ళీ. ఇగో టిఫిన్ గో అన్నీ తెచ్చినాను చూడు. రా టిఫిన్ చేద్దాం రా. రాను పాప టిఫిన్ చేద్దురా టైం అవుతుంది. టేస్ట్ ఉంటుందారా వంటలు. ఉంటాయి ఈ టైం అప్పుడు అన్ని సప్పగా తినాలన్నమాట. కారం కూడా అన్ని కొంచెం తక్కువ. కారం తక్కువ, ఉప్పు తక్కువ, మసాలాలు అసలు ఉండకూడదు. ఎందుకంటే చిన్న పాపకు మనం ఏం తిన్నా చిన్న పాపకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు చూసుకొని తింటేనే చిన్న పాపకి ఏం కాదనమాట. అందుకనేసి కారం ఉప్పు అన్ని తక్కువగానే తింటున్నాము. నీకు అందదు కదా. అతను పిలుచుకొని రాకండి. అతను పిలుచుకొని రాకండి. తిందరు మీరు అందరు పోండి. అత్త రావాలంటాను అంటది. ఇంకా దీంట్లోకి కారం మనకు తక్కువ ఉండదని గ్లోరీగా టమాటా చారు అయితే చేసిందనమాట. రా గ్లోరీ. తినండి మా ఇంకేం చెప్పు. ఇడ్లీ దోశ ఇంకేం కావాలి ఫ్రెండ్స్. ఏం కావాలి అంతే. అందరికి సమానం అట్లా కనిపిస్తుంది. చారు ఉప్మా బాంబే రవ్వ ఫ్రెండ్స్. నేనైతే తింటున్నాను, వాళ్ళు కూడా తింటున్నారు. మా కోసం ఇంతసేపు వెయిట్ చేసిన 2 రోజులు వంట అప్పుడే అయిపోయింది అనమాట. తిందాం రండి. మా టిఫిన్ దోశ అండి. ఇంకా బ్రెడ్ తిన్నాను కాబట్టి ఈ బ్రెడ్ తిన్నా పాప ఎక్కువ పాలు తాగుతుంది కాబట్టి వెంటనే పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు వంట పడుకుందే. రండ్రా బర్త్డే బాయ్స్. ఎవరిదిరా బర్త్డే ఫ్రెండ్స్. ఇద్దరులో ఎవరైనా గుర్తుపట్టండి. ఎవరు పెద్ద ఎవరు చిన్న. నేను ఈ రోజుకి గుర్తుపట్టలేకపోతున్నాను. కవల పిల్లలు ఇచ్చేసాయి. తీసుకోండి మా డాడీ చాక్లెట్లు తీసుకోండి. ఎవరు పెద్ద వచ్చిందా ఎట్లా పెద్దనాను తప్పు చెప్పింది. తీసుకో ప్రైజ్. చాక్లెట్ తీసుకుంటావా. ఓకే హ్యాపీ బర్త్డే అని చెప్పాలా. ఓకే జాగ్రత్తగా వెళ్ళండి. చాలే ఇంకా పోండి. మరి అన్ని ఈడే అయిపోతే మా ఫ్యామిలీకి పంచాలంటే అన్ని చాక్లెట్లు అయిపోతాయి ఈడే. చూడకుండా పాపకి అయితే వచ్చినాయి అనమాట. సో హగ్గీస్ ఇదిగో పట్టుకో 2 ప్యాకెట్లు. అమ్మకి ఇంట్లో ఇంకా అలాగే పాపకి కావాల్సిన కొంచెం చిన్న డ్రెస్సులు అనమాట. సో అన్నీ అయితే వచ్చేసినాయి. ప్రేమలోదనికి అయితే వేపాకు అయిపోయిందనమాట. డెలివరీ అయిన డే నుంచి ఈ రోజు వరకు అయింది 7 days వరకు. ఇప్పుడంతా దీన్ని తెంచి నీట్గా కడిగి కొంచెం ఆరబెట్టి నూరాలన్నమాట.
తలకి జస్ట్ నార్మల్గా వేపాకు ఒక్కటే అనమాట. వేపాకుతో స్నానం చేయించాలి. సో ఏదైనా స్కిన్ మీద ఏదైనా డైలీ మార్నింగ్ ఇంకా కావాలి. అది ఇంత కొంచెం ఒక డబ్బాకు కూడా కాదు, 2 డబ్బాలు ఎత్తి పెట్టుకుంటాను నేను. బాగా ఫ్రెష్ కదలే అమ్మ, లేత కదా అది. ఇది రాకు కదా, ఇది బట్టి బాగా మెత్తగా ఉంటుంది. అంత కడిగి ఇట్లా కొమ్మలు కడిగి తర్వాత ఇప్పుడు ఎట్లా కొలా పారుతుందమ్మా, దండికి నీళ్ళలో కడుగుదామా అని. అదొక సార్లు ఇంకా అదొక్కటి ఉంటే ఓకే. మొత్తానికి ఇంకా 4 డేస్కి అయితే సరిపోతుందేమో. కావాలంటే మళ్ళీ అప్పుడు ఇచ్చేస్తాను. సరే బ్రష్ తీసేసి కొంచెం కొంచెం బాగా ఎదిరిచ్చేసారు. ఓకే, స్కిన్ కోసం అనమాట. స్కిన్ కేర్ అనమాట డెలివరీ అయినప్పుడు. ఇది అయినా పెద్దలు చెప్పినట్టు పాతకాలం కొన్ని మంచిది. నీళ్ళు ఒడుస్తాయి. ఆరినాక మంచి మిక్సీ పట్టేసాను కొంచెం. ఇట్లా ఆర్డర్లు వస్తే మా పిల్లలకి ఫుల్ ఎగ్జైట్మెంట్. ఏముంటుంది ఏం లేదని. ఏం లేవు. మీ పాపకి ప్యాంపర్సా హగ్గీస్? నువ్వు చిన్నప్పుడు అయిపోయింది. ఇట్లా అవసరం నీకు లేదు. ఇక పైన కనిపిస్తుంది అనమాట హగ్గీస్ అని. ఈ ఒక్కటే. చిన్న పాప కొంచెం డ్రెస్సులు లాంటివి అవి లూజ్గా కంఫర్ట్గా ఉండడానికి. ఎంత మెత్తగా క్లాత్ బాగుంది. కలర్స్ లైట్ ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ. చూడమ్మా నీ బిడ్డకి సరిపోతాయా? దీంట్లో సరిపోతాయి. ఇట్లాంటివే ఇలా చిన్నగా ఉండాలి కదా పాప. ఇట్లాంటివి వేస్తే మెత్తగా బాగుంటుంది అన్నమాట. దాంట్లోకి కాంబినేషన్ అనమాట ఇది. నాకైతే మామూలుగా ఉతకడం పడదు. ఇప్పటి నుంచి ప్యాంపర్స్ వేస్తే బేబీకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనేసి ఇట్లా మెత్తని క్లాత్లు అయితే ఆర్డర్ చేసినాం అనమాట. బాగుండదు. ఒకసారి వేడి నీళ్ళలో నద్ది ఆరేసిన తర్వాత పాపకు వాడాలి. సరే బాగుంటుంది. మా నాన్న కూడా చూస్తున్నాడు చూడండి మనవరాలకి. ఎప్పుడు ఎన్ని అవసరమో అన్నీ తీసుకోవాలి. ఊపి తీసుకొని ఇంటి నుండి ఊపి పెట్టుకోండి. ఏమన్నా ఇవేం దొరకవా? ఇవి ఇప్పుడు దొరికి ఎక్కడ దొరక ప్రపంచంలో. చిన్న పాపకి ఏం పేరు పెడదాము? మనోళ్ళని అడదాం. మనోళ్ళని అడిగితే అర్థమవుతుంది. ఏది కట్టే పేరు కట్టి కూడా పేరు ఉంటుంది. ఎవరెవరు ఎట్లా అడుగుతారో చూస్తాం. ఏదైనా మనకు తెలిసిన కామెంట్ చేస్తున్నారు అందరూ పేర్లు. ఇంకా కామెంట్ చేయండి. ఆ పాపకు కలిసేవే కాకుండా ఏనాటి కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా మామని అడుగుదామంటే మా మామ మనలోనే అడగండి అని అంటాడు. లాస్ట్ మంటానికి ఏమని చెప్పి మరి నీ పింఛన్ డబ్బులతో ఏమని చెప్పి చిన్న పాపకి ఉంటే సామాన్లు కాదు. ఒక్క పిల్లలకి లేనట్టు చెప్తేవని వరుసగా వీళ్ళకి వద్దులే. వీళ్ళకి ఇంకా కమ్మలు చేపించేమా? ఇంక ఈ పాప చిన్న పాప కూడా చెప్పారు. అందరూ నాకు వెళ్ళే కదా. ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అట్లా ఉండదు. నాకు అదే వేరేలా లేక ఊరుకున్నాను కానీ సామాన్లు అందరు సైనాలు, అందరికి కాలకడలు, అందరికి అన్ని చెప్తేవని నేను
పేరు మంచిది ఆలోచన చేయమని నువ్వు ఆ? పేరు చిన్న పాపకు మంచిది అదని మనల్ని అడదాం మరి మనల్ని అడుగుదామా మనల్ని అడదాము ఎందుకంటే Choice రకరకాల నీకే. పేర్లు అంటే కొన్ని పేర్లు యాడ్ చెప్తారో వాళ్ళని బట్టే మనం కామెంట్ చేయండి అబ్బా అందరు చిన్న పాపకి ఈ రోజు నిజంగా నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారనమాట. అంటే పాప పుట్టింది నందవరం హాస్పిటల్లో కదా, అక్కడ నుంచి ఫోన్ చేసి పేరు చెక్ చేస్తే మనము పాప డేట్ ఆఫ్ బర్త్డే సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. అది వస్తే మనకి ఇబ్బంది ఉండదు. అట్లా లేట్ చేసినందుకే ప్రైజ్కి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అందుకనేసి ఇంక మీ పేరు కరెక్ట్గా ఏదైనా పంపించినా కూడా మేము సెలెక్ట్ చేసుకుని అయితే చిన్న పాపకి అయితే నేమ్స్ అయితే పెడతాము. చాలా పేర్లు అయితే నేను చాలా మంది ఎక్కువ పేర్లు పెట్టినారు. గ్లోరీ నువ్వు కూడా ఆలోచన చేయి. నేను ప్రిన్సి ప్రైజ్ పెట్టానే లాస్ట్ పాప నా బుర్ర అసలు ఏం పని చేయట్లేదు అనమాట. నేను ప్రిన్సికి అంటే నేనే సెలెక్ట్ చేసుకొని పెట్టింది. చిన్న పాప కూడా పీ లెటర్ తోనే పెడదాం మరి పెద్దగా ఫీల్ అవుతుందేమో, మీరు అంతా పీ లెటర్ తో పెట్టుకొని నాకు ఒకటి ఎందుకు డివైడ్ చేసినారు అంటారేమో అనుకుంటాను. మళ్ళీ ఒకసారి ఈ పేరు టచ్ లేకుండా సెపరేట్ గా పాపకు పెడదాము. సపరేట్ పెడదాంలే, అందరికి సేమ్ ఉండకూడదు అంటే ఒక్కదైనా వేరేగా పెట్టాలి, బలం ఉండదు అంటుంటారు. ఏమోలే కానీ వేరే పేరు పెడదాంలే, కంప్లీట్ డిఫరెంట్ గా. ఆమె అయితే మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఏమని చెప్పిందంటే మీరందరూ పీ లెటర్ తో పెట్టుకొని చిన్న పాపకి వేరేది పెడితే పెద్దగా అయినా మిమ్మల్ని అడుగుతారు చూడు ప్రవీణ అని అడిగింది అనమాట. చూద్దాంలేండి, అన్ని ఆలోచన చేద్దాము. చిన్న పాపకి అయితే మంచి పేరు అయితే సెలెక్ట్ చేయండి. మీరు కూడా మీరు ఆ పేరు సెలెక్ట్ చేస్తే ఆ పేరు అయితే ఎంచుకొని అయితే డేట్ ఆఫ్ బర్త్డే సర్టిఫికేట్ లోనైతే పేరు అయితే యాడ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అండ్ సేమ్ పీతో కాకుండా వేరే చేయండి, ఇంక వద్దు పీతోనా వాటితో వద్దులండి. సో డిఫరెంట్ వేరే చేయండి. సో మంచి పేరు పెట్టేసేయండి. ఓకే సో ఫ్రెండ్స్ ఇవ్వండి. సో ఈరోజు వచ్చాయి కదా డ్రెస్సులు, వీళ్ళ అమ్మ అయితే ట్రై చేసింది అనమాట. సో జనరల్గా వాళ్ళంతా రెడీ చేసింది. ప్యాంపర్స్ మీద వేస్తే ఎట్లా ఇట్లా ఈ వీడియో కానీ కొంచెంసేపు వేసి తీసేద్దాం, ఇక ప్యాంపర్ ఒకటి పెడదాం. ఈరోజు ఇంజక్షన్ వ్యాక్సిన్ వేస్తానన్నారు ఆ పాపకి, క్యాన్సల్ అయిందనమాట. చేతి అద్దాలు పెట్టుకోమ్మా. ఇదిగోండి, నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నాకు అట్లాంటి జీన్స్ ప్యాంట్ కావాలా, నేను అద్దాలు పెట్టుకుంటే నాకు అద్దాలు కావాలి. అర్జుడు హాయ్ చెప్పు అందరికి. అట్లా హాయ్ చెప్పునా, ముఖం కంటే స్పెట్సే పెద్దగా ఉన్నాయి. అద్దాలు పెట్టుకుంటా. నీకు చిన్న పాప ఇష్టమా ప్రైజీ? ఇష్టమా? ఎంత ఇష్టమో, ఎంత ఇష్టం చెప్పు. ఎండిగా కానీ ప్రైజీ. సో మొత్తం పాపకు పంపించిన డ్రెస్సులు అయితే సో చాలా బాగున్నాయి. ఇంతసేపు దగ్గర ఆడుకొని ఇప్పుడు పండుకొని అమ్మ. ఎప్పుడైనా కానీ నిజంగా నేను మామూలు జనరల్ టైంలో 1 అవర్ 2 అవర్ పాపతో స్పెండ్ చేస్తా. కానీ ఎప్పుడైనా మంచిగా బయటికి వెళ్ళి ఇలా కొంచెం ఫ్రెష్ అప్ ఇంట్లోకి వచ్చి పాప లేచిందంటే పడుకోండి అంటారు. మంచి టైంలో పడుకోండి పడుకున్నా. ఎంతసేపు ప్రతాప్ ఇప్పుడు బయటనే అంటే అప్పటి నుంచి బయటనే పండుకుంటుంటుంలేండి. ఇప్పుడు ఒక్కడే పండుకుంటాడు అనమాట. అసలు నిన్న రాత్రి అంతా బయట పండుకున్నాడు. రాత్రి 2 అయినా కూడా ఆడుకుంటూనే ఉన్నది. అసలు నిద్రే పోయలేదు రాత్రి కూడా. ఆడుకొని లాస్ట్ నిద్ర పోయింది. నేను అప్పటికి మీ నాయన పిలుపు ప్రశస్త నా పాప పండలేదు లేచేదే ముద్దులాడతాడంటే నేను ప్రతాప్ ఫుల్ నిద్ర పోయిందా ఇంక వద్దులు అనేసి నేను ఊకైతుంది. ప్రశస్త ప్రైజ్ అందరూ అక్కడే వచ్చి మంచం కింద బెడ్షీట్ వేసుకొని మేము ఇక్కడే పండుకుంటామని అంటుంటే ఎప్పుడు లేచి వచ్చినా తెలియదు బయటికి. పాప అద్దాలు పెడదామా? ఇది చూడండి పెడదామనేది. మా ప్రైజ్కి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ నాకు అద్దాలు బాగున్నాయని అడుగు. బూట్లు తెచ్చుకుంటాను, షూస్ పెట్టుకుంటాను అని చెప్పు. ఇప్పుడు షూస్ వేసుకొని చూపించాలా, అది ఏం చెప్పాలి. అక్కడ పెట్టింది అద్దాలను అక్కడ పెట్టి వేసుకుంటుండే అన్న. ప్రశస్తకి బర్త్డే రోజు గ్లోరీ తెచ్చింది కదా, ఆ వాటిని వేసుకుని నిజంగా చాలా ఇంట్రెస్ట్ ప్రైజ్కి. బూట్లు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ అద్దాలు పెట్టుకోవడం కానీ అవన్నీ చాలా ఇష్టంగా ఒక్కటే దాంట్లో వేసుకుంటుండదు. ఇటుకురా వేసుకుని ఓ ఇటు స్టైల్ ఉంటే ఎట్లమ్మా? ఏమంటే కరెక్ట్ వేసుకోవాల్సింది, అవతల ఇవతల అవతల. ప్రైజ్ బాగా వచ్చేది మా ప్రైజ్ అమ్మకి. ఏం చేస్తాం, వీళ్ళ స్టైల్ చేయాల్సింది ఇంక అంతే. ఏదైనా వీళ్ళ స్టైల్ కాదనలే కానీ
మీ నాయన అద్దాలు వేస్తాడా? నాకు బాగాలేవు మనం పెట్టుకుంటే కూడా బాగుండదు, అద్దాలు బాగోదు. నీకేం బాగాలేవు, మాకే బాగుంటుంది అంట. నాకు బాగుండవా? నీకు బాగుంటాయి, మా అమ్మకు బాగుంటాయి, మీ అమ్మకు బాగుంటాయి. ఏది పెట్టుకోమని వద్దులే, నువ్వే. పెట్టి అమ్మకు పెట్టి చూద్దాం. నువ్వే పెట్టుకో. నన్ను పెట్టుకోకూడదు నువ్వే ఏం కాదు, అప్పుడు చూడు ఒకసారి పోసి. కలిసి ముక్కు లేదా, ముక్కు మీద పెట్టుకొని చూడు. మా ప్రసవ పెట్టుకుంటే వాళ్ళే చూడాలి. ఇంక ఇప్పటి నుంచి వాళ్ళ సంబంధమే మరీ ఉండదు ఇంకా కదమ్మా. మా పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళే ఇంకా ఫ్యూచర్ అంతా వాళ్ళే ఇంకా కట్టాడు. బాగా పెళ్ళమ్మా ఇరుగొట్టద్దు. మన కూడా కొత్తవి గ్లోరీ తెచ్చింటే అవి కూడా అవును బాగుండవి. ఓపెన్ చేయడం ఇట్లా పట్టుకొని పోతాయి. ఈ ఎండకు వేసేపాటికి కళ్ళంతా చూడండి ఎర్రగా ఎత్తున్నాయి అనమాట. అందుకు పెట్టుకుంటాను. కానీ ఇల్లేమో ఇట్లా తీసుకుని ఇట్లా లాగేస్తారు. ఇంకోటి బయటకి ఎక్కడైనా బైక్ మీద పోతే దుమ్ము పడితే చాలా ఎర్రగా అవుతాయి అనమాట. రెడ్ అయితే అసలు అందరు కళ్ళ కంటే నా కళ్ళేమో కానీ అసలు గాలి పడుతుంది కొంచెం పడితే. అందుకనేసి ప్రత్యేకంగా తెచ్చి గ్లోరీ అవి కూడా రెండు ఇరిగిపోయినాయి. ఇంకా పంది వేసేది ఉంది వేయిందని చెప్తే కదా ప్రతాప్ అయితే ఇంకా పంది వేసి కొంతసేపు అన్నం అన్నీ తినేసి అయితే ఇప్పుడు వచ్చినారనమాట ఇంటికి. అయితే ఇంకా వచ్చేలోపు వాళ్ళ నాయన వచ్చేలోపు చిన్న పాప వండుతుంది. మా చిన్న పాపకైతే స్నానం చేపించి ఈ మోడల్ డ్రెస్ వేసినాం చూడండి. లేకపోతే డైలీ ఇట్లాంటిది ఒకటే వేస్తుంటే ఈరోజు దీంట్లో కాంబినేషన్ చిన్నగా ఎంత బాగా ఒప్పేదే. చిన్న పాప ఏం ఒప్పేదన్నా కూడా తప్పే. ఏమన్నా కూతురు ఏడిస్తే తిరిగి వాళ్ళమ్మ నీ దిష్ట తాకేది గ్లోరమ్మ అంటది. ఇంకా మా చిన్న పాప అయితే రెడీ అయింది. మా అత్త గ్లోరీ స్నానం చేపించి రెడీ చేపించింది అనమాట. నీ బిడ్డ స్నానం కోసమే మీ టైం అయినా తిన్నట్టు ఉండాలి చూడండి. ఎందుకంటే తింటే చెయ్యి కారం అవుతుంది అనమాట. ఇంకా అట్లే వండుకునింది అనమాట. నేను ఆ పాపతో పాటు నేను కూడా నిద్ర పోయినా. మిక్స్ సౌండ్ గుళ్ళు వేసలేము మేము ఇద్దరు తల్లి. ఇంకా మా చిన్న పాప అయితే రెడీ అయ్యింది. ఇంకా నిద్ర అయితే పోతుంది ఇంకా మెల్లగా. ఇంకా ఈ రోజుకైతే మా పాప పుట్టి 8 రోజులు అయితే అయ్యింది. ఇట్లా గురువారం 6 గంటలకు కదా వదిన పుట్టింది. గురువారం 6 గంటల 40 నిమిషాలకి అయితే మా చిన్న పాప అయితే పుట్టింది. ఇంకా కరెక్ట్ ఈ రోజుకి 8 రోజులు అనమాట. ఈ రోజు వేసుకునేది కొత్త డ్రెస్. తల్లి కూతురు సేమ్ వేసుకున్నారు కలర్ కూడా ఈరోజు కాంబినేషన్ అనుకోకుండా. నీ బిడ్డ నీ చీరలేక కలిసిపోతుంది అదన కదా. మా ప్రతాప్ అయితే ఇంకా మా ఊర్లో పందిర్లు వేసేది ఉండాలన్నమాట. అంటే ఎవరిది మనోళ్ళది ఎవరు పందిరి వేసినా ఇంటికి వచ్చి పిలిచిపోతారనమాట. అక్కడ పోయినాడు ఇంకా రాలేదు. లేకుంటే కానీ ఈ పాటికి అన్నిసార్లు ఎత్తుకొని ముద్దలాడుతున్న వాళ్ళ ఆయన. నిద్రకు వచ్చేదే. నిద్ర పోతే మంచిగా ఈ టైం అప్పుడు నిద్ర పోతేనే బాగా పిల్లలు లావు అవుతారనమాట. ఆ నీళ్ళు పిచ్చి అలుపంతా పోతుంది కదా. బాగా నిద్ర పోయే కొద్దీ మనుషులు కొంచెం కోలుకుంటారు. పాపకి ఏ సోపు ఏ లోషన్ యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారనమాట. చిన్నపిల్లలకి యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఏ వాడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కిన్ టోన్కి తగ్గట్టే యూజ్ చేస్తున్నాంలేండి. ఏం చెప్పు చెప్పు డాడీ. అపోస్తుల కార్యము ఏమో చెప్తున్నట్టుగా చెప్పు. చెప్పుతుంది. ఆయన నరులను సృజించాను. అంతేనా? అంతే. పాప పడుకుంది మా పాప వీళ్ళు పాప వాళ్ళు చూడండి మొత్తం. చెప్పే పాప కూడా చెప్పే వాక్యం. డ్రాయింగ్ చేపిస్తారన్నమాట. కలర్ కొట్టిస్తారు. పాపం పట్టుకుంటుంది అంటే పాపం ఎప్పుడైనా మనల్ని పట్టుకుంటుంది, తప్పించుకోలేమని అర్థం. ఓకే. అయ్యో ప్రిన్సి ఇగో ప్రశస్త కాడమైందమ్మా. పప్పు. నెక్స్ట్ చూపి నాకు చూపిస్తా కదా. అన్నము బువ్వ రైస్. ఓకే ఏదో ఒకటి చూపి. చట్నీ అమ్మకు బెండకాయ చట్నీ. ఓకే చట్నీ ఊరిమిండి అంటాం మేము. నెక్స్ట్ కింద ఏది బెండకాయ ఫ్రై. ఓకే సూపర్. ఇది ప్రశస్తది కదా. ఏది సమయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. రైట్.
చపాతి. సరే మా తినండి, అన్నం తిందాం ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే తింటాము, మధ్యాహ్నం అయితే అయిందనమాట. మమ్మీ చెప్పమ్మా, మమ్మీ తిందా తినండి.